మీకు మీరే పగ తీర్చుకొనక మరి ఏం చేయాలా? దేవుని ఉగ్రతకు సోటియుడి. సర్వశక్తుడు అంటున్నాడు, నేను సర్వశక్తిమంతుడు, నేను రియాక్ట్ అవ్వడానికి నాకు టైం ఇవ్వు, నాకు స్పేస్ ఇవ్వు, నాకు అవకాశము ఇవ్వు. మరి దేవుడు అవకాశం ఇవ్వాలి అంటే మనం ఏం కావాలి? సైలెంట్ అయిపోవాలి. గాసిప్ జరుగుతున్నప్పుడు యుద్ధం ఎలా చేయాలండి? గాసిప్కి ప్రతి గాసిప్ అవసరం లే, గాసిప్కి డిఫెన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరత లేదా. జస్ట్ దేవుని చేతికి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పవంటాడు, మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు సోటి. నాకు ప్లేస్ ఇస్తే నేను చేస్తాను. మోషే ఉగ్రతకి పగ తీర్చుకోవడానికి ఎప్పుడు కూడా మోషే రియాక్ట్ అవ్వలేదండి. ఒక మాట చెప్తానండి, మోషే కనీసం హర్ట్ అవ్వలేదు, మోషే కనీసము శపించినట్టు కూడా, మోషే కనీసం ప్రేయర్ కూడా చేయలేదు. మోషే ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించాడో శపించలేదు, ప్రార్థించలేదు, స్పందించలేదు, జస్ట్ దేవుని చేతికి ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. నీ యుద్ధము టెర్రిఫిక్గా జరగాలి అంటే మనం ఏం చేయాలండి? జస్ట్ తీసుకెళ్ళి ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించాలి. గాడ్ హియర్స్ ద సైలెంట్ కాన్వర్జేషన్. నీ కంటెంట్ మొత్తం తెలియకపోవచ్చు, కానీ దేవుడు సైలెంట్ కాన్వర్జేషన్ అంతా ఏం చేస్తాడు? వింటున్నాడు. సైలెంట్ కాన్వర్జేషన్కి వైలెంట్ రియాక్షన్ ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తారు. నువ్వు రియాక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఆ ప్రాంతంలో సమస్య కాస్త కాంప్లికేట్ అయిపోయి వైరుధ్యాలు వచ్చేసి దేవుని కార్యము చేయకుండా నువ్వేం చేస్తావు? అడ్డుపడతావు.